రెహమాన్ గారు నాకు గత 8 ఏళ్లుగా ఆపర్చునిటీస్ రాకపోవడానికి కమ్యూనల్ రీజన్సే కారణం అయ్యుండొచ్చు. అండ్ 'చావా' మూవీకి నేను మ్యూజిక్ కంపోజ్ చేశా. అది డివిజివ్‌నెస్‌ని చూపించే సినిమా అని చెప్పి బీబీసీకి ఇస్తున్న ఇంటర్వ్యూలో కామెంట్స్ పాస్ చేశారు. దానికి ఆయనకి చాలా బ్యాక్‌లాష్ వచ్చింది. మొత్తం కంట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అపోజ్ చేశారు. రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం కూడా అసలు ఏ కమ్యూనిటీ అని ఎప్పుడు మదిలో పెట్టుకోకుండా ఆ మ్యూజిక్ విన్నాం. మాకసలు మీరు చెప్పేంత వరకు కూడా మీరు ఫలానా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అన్న థాట్ మాకు రాలేదసలు. మీకు మ్యూజిక్ అవకాశాలు రాకపోవడానికి కారణం మీ మ్యూజిక్ నచ్చలేదు ఎవరికీను. మేము మీ మ్యూజిక్‌ని 90స్‌లో అండ్ 2000స్‌లో హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే మాకు మీ మ్యూజిక్ నచ్చిందప్పుడు. మీలానే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరి మ్యూజిక్‌ని మేము పక్కన పెట్టేసి మీది విన్నాం. కానీ జనరేషన్ మారింది. వాళ్ళ టేస్ట్‌లు మారుతాయి. వాళ్ళకి మీ మ్యూజిక్ నచ్చట్లేదు. మీది పక్కన పెట్టి వేరే వాళ్ళది వింటున్నారు. ప్రతి సెలబ్రిటీకి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అలానే మీకు కూడా ఒక షెల్ఫ్ లైఫ్ ఉంది. మీరు నిజంగానే ఇండియా పేరుని గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్‌లో తీసుకెళ్లారు. మంచి పేరు తీసుకొచ్చారు. అన్నీ అన్‌డౌటెడ్‌లీ యూ వర్ ద కింగ్. కానీ మీకు టైం అయిపోయింది. డిగ్నిటీ ఏంటి అంటే మీరు రెస్పెక్ట్‌ఫుల్‌గా రిటైర్ అయిపోయి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్‌లోకి మూవ్ అయిపోవాలి. అది అందరి లైఫ్‌లో జరుగుతుంది. హీరోస్ అయినా, హీరోయిన్స్ అయినా, స్పోర్ట్స్ అయినా, లేదంటే వర్క్‌లో అయినా ఒక టైం తర్వాత మీ టైం అయిపోతుంది. అప్పుడు మీరు మూవ్ ఆన్ అయిపోయి వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. కానీ మీరేం చేశారు? అక్కడికి వెళ్ళి నాకు అవకాశాలు రాకపోవడానికి కారణం కమ్యూనల్ అనే వర్డ్ వాడారు. మీరు వీటిలన్నిటికీ ఒక అపాలజీ ఇష్యూ చేశారు. ఆ అపాలజీ నిండా కూడా మీరు ఎంతసేపు నేను పేట్రియాట్‌ని, నాకు దేశం అంటే ఇష్టం అన్నారు. నోబడీ క్వెషన్డ్ యువర్ పేట్రియాటిజం. నాట్ ఈవెన్ వన్ పర్సన్. యూ రేస్డ్ పాయింట్స్ ఆన్ కమ్యూనల్ డిఫరెన్సెస్. అది కూడా బీబీసీ లాంటి నెట్వర్క్ విచ్ ఈస్ ఆల్వేస్ యాంటీ హిందూ. మీరు అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి నాకు ఆపర్చునిటీస్ రాకపోవడం కమ్యూనల్ అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ పుట్ హిందూస్ ఇన్ ఎ బ్యాడ్ లైట్. మీరు అదే చేశారు. మీరు విక్టిమ్ కార్డ్ ప్లే చేశారు. ఈరోజు అపాలజీలో కూడా మీరు ఎక్కడా కూడా కమ్యూనల్ పాయింట్స్ మీద కానీ, లేదంటే 'చావా' మూవీ మీద కానీ మీరు చేసిన కామెంట్స్‌కి మీరు అపాలజైజ్ చేయలే. ఏ పాయింట్ మీద ఆయన అన్నందుకు మేము రియాక్ట్ అయితే మమ్మల్ని మతపరమైన విభేదాలు తెస్తున్నారంటారు. అన్నది ఆయన. మేము అవుతోంది రియాక్ట్. ఎందుకు అంటే ఆయన చెప్పేంత వరకు అసలు ఆయన వేరే మతం అని కూడా మాకు తెలీదు. జస్ట్ బికాస్ అ పర్సన్ హ్యాస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్ గ్లోబల్ నేమ్, ఇట్ డజంట్ గివ్ హిమ్ ఎనీ రైట్ టు గో అండ్ టాక్ వాట్ ఎవర్ కమ్స్ ఆన్ టు దేర్ మైండ్. ఇది మనందరికీ ఒక లెసన్ కూడా. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాము అనేది ఆలోచించి మాట్లాడాలి. సెకండ్, మీ టైం అయిపోయినప్పుడు గ్రేస్ఫుల్గా పక్కకి వెళ్ళిపోండి. అంతేగాని వచ్చి ఓడమల్లన్న బోడిమల్లన్న లాగా కామెంట్స్ చేశారనుకోండి, ఇలానే బ్యాక్లాష్ వస్తుంది. కమ్యూనల్ రీజన్స్ ఉంటే గనక మీకు 'రామాయణ్' అనే సినిమాకి మీకు ఎందుకు ఇస్తారు అవకాశం? ఇవ్వరు కదా. మరి అంత చిన్న లాజిక్ మీరెలా మిస్ అయ్యారు?